అందరికీ నమస్కారము. మామిడి తాండ్ర ఇంక ఇదైతే ఈ కలర్ వచ్చేసింది. చాలా టేస్ట్ ఉన్నది. హిమాయత్ మామిడి పండ్లు అయితే మనకు తీయ ఉంటాయి. మంచి ఇది వేరే స్మెల్, తీపి గుణము. మనకు బెంగనపల్లి మామిడి పండ్లు తిన్నట్టు ఉండదు. ఇది వేరే రకం టేస్ట్ ఉంటుంది. ఈసారి దీంతో చేసి చూద్దామని దీంతో చేసాము. మనకు షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది దీనికైతే. బెల్లంతో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకొక వీడియోలో బెల్లంతో చూసేద్దాము. ఇంకా ఈ కాయలు బాగా మెత్తబడ్డ ఏం కాదు, మామూలుగా పండుగ వచ్చిన కాయలనే తీసేసుకున్నాము. తీసుకొని ముక్కలు కట్ చేసేసుకొని అన్నీ మనకు టేస్ట్ రావాలంటే కాయలను కూడా చూసి చూసి చేసుకోవాలి. ఇంకా కొన్ని కాయలది టేస్ట్ తక్కువ ఉంటుంది, కొన్ని కాయలది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మనము పల్సగా అంటే పల్సగా, మందం అంటే మందము చేసేసుకోవచ్చు. మనకు షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ మనకు మామిడి పండుతోటి చేసిన స్వీటు, కచ్చ మామిడితోటి చేసిన స్వీటు, బెల్లంతో, షుగర్ తోటి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి. నూనె పొడితోటి పచ్చడ, మామిడికాయ పచ్చడ, మామూలుగా అల్లం పచ్చడ, మామూలుగా ఎప్పటికీ అందరు పెట్టుకునే మామిడికాయ పచ్చడ, అన్ని వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి పచ్చడి పెట్టినా ఏ స్వీట్ చేసినా కానీ అది ఎలా చేసుకోవాలి, ఎంత కలపాలి, పచ్చళ్ళలో ఉప్పు కరెక్ట్ లేనిది పచ్చడి ఆగదు. ఈ స్వీట్ చేసుకోవాలంటే మనకు స్వీటు మంచి స్వీట్ ఉంటేనే మనము అది చేసే ప్రాసెస్ చేస్తేనే మంచిగా ఆగుతుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకొని మెత్తగా గ్రైండర్కి వేసేసుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా వేసేయాలి. మనకు షుగరు టేస్ట్ ఇప్పుడు చేసేసుకోవచ్చు, తక్కువనా ఎక్కువనా అనేది మనము ఈ పేస్ట్ చేసినాక గ్రైండర్లో మళ్ళీ టేస్ట్ చేసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని ఒకసారి గ్రైండర్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కాయలు బాగా స్వీట్ ఉన్నాయని మేము షుగర్ తక్కువ వేసాము. ఇట్లా ప్లేట్కు మనము నెయ్యి రాసుకోవాలి. కొంచెం లైట్గా నెయ్యి రాసేసుకొని దీంట్లో మనము ఇప్పుడు రెడీ చేసిన గుజ్జును పోసేసుకోవాలి. నెయ్యి అయితే తప్పనిసరి రాసుకోవాలి. కొంచెం లైట్గా రాసుకుంటే మంచిగా ఎండినాక మంచిగా ఊడేస్తుంది, దానికి అంటుకొని ఉండదు. ఇలా గుజ్జు రెడీ అయిపోయింది. వాటర్ చుక్క కూడా వేయకూడదు, అలానే వేసేసుకోవాలి. మనకి ఇదంతా మంచిగా కలిపినామంటే మంచిగా ప్లేట్లో వేసి పలసగా అనడానికి మంచిగా వస్తుంది. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేసిననుకో ఖరాబ్ అయిపోతుంది. మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే మనము ఎక్కువ తెచ్చుకొని అయినా కానీ ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. పిల్లలు బయటికి ఐస్ క్రీమ్కి వెళ్ళకుండా ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ, ఐస్ క్రీమ్ ఒక్క రకమా, ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు మనకి ఎండలు బాగున్నాయి కాబట్టి దీంట్లో మనకు మందంగా వేసినా కానీ ఎండిపోతుంది. కానీ దీని టేస్ట్ దానికే ఉంటుంది. కొంచెం పలసగా వేసేసి మనము పీసులు కట్ చేసుకోవచ్చు, లేకుంటే మంచిగా రౌండ్గా చుట్టేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా మనము నిల్వ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా చేసింది ఇంకా ఎప్పుడు మామిడి పండ్లు సీజన్ కానప్పుడు మంచిగా ఇవి తిన్నామంటే మామిడి పండు తిన్నట్టు ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా మనము కొంచెము మిరియాల పొడి, కొద్దిగా మనకు సొంటి పొడి అది వేసినామంటే అల్లం రవ్వ తిన్నట్టుగా ఉంటుంది. మంచిగా కట్ట మీట కొంచెము సొంటి పొడి ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు వర్షాకాలంలో పిల్లలు తింటే ఇంకా అందులోనే కలిసిపోతుంది. కాబట్టి సొంటి మిరియాలు వాడని పిల్లలకు ఇలాంటి దాంట్లో కొంచెం పౌడర్ చల్లి చేసినామంటే వర్షాకాలం చలికాలము తిన్నారంటే మంచిగా గొంతు సాపుగా ఉంటుంది. ఇంక ఇట్లా మనం అదంతా వేసి ప్లేట్లో సమానంగా అన్నాక ఇట్లా పైన చల్లేసుకోవాలి. సొంటి పొడి, మిరియాల పొడి పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది. జలుబు దగ్గు తగ్గిపోతుంది. వాళ్ళు ఊరికేనే మిరియాల పొడి సొంటి పొడి తినమంటే తినరు. టేస్ట్ కూడా బాగుంటుంది, ఏర్పడది. ఇంకా సొంటి మంచిగా జల్లెడ తిప్పితే అట్లా నారలు నారలు కనబడాయి. మేము మామూలుగా పౌడర్ వేసేసాము. మంచిగా మనం వస్త్రగాయం పట్టిన సొంటి పొడి అయితే ఇంకా ఏర్పడకుంటుంటుంది. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి, మిరియాల పొడి, కొంచెం ఇలాచి పొడి, కొంచెం సొంటి పొడి. మనం ప్లేట్లో అది మామిడి గుజ్జు వేసిన తర్వాత ఇది కొంచెం పైన చల్లేసుకుంటే మంచిగా
టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇలానే మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తప్పకుండా. ఇలా పీసులు అయితే ఇట్లా కట్ చేసాము, రౌండ్గా చుట్టేసాము. ఇంకా మనకి ఎంత ఈజీగా వచ్చింది చూడండి, బిళ్ళకి బిళ్ళలు వేసి వచ్చింది. మనము అటువైపు తిప్పినాక ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టాలి, ఇటు ఒకరోజు మళ్ళీ అది తీసి ప్లేట్లో తిప్పేసిన తర్వాత ఒకరోజు ఎండలో పెట్టాలి. అసలు ఎన్ని రోజులైనా సంవత్సరం దాటినా కానీ దీనికి ఎలాంటి బాధ ఉండదు, ఖరాబ్ కాదు. ఇంకా స్టవ్ మీద పెట్టి ఉడికేయని అవసరం లేదు దీన్ని. ఇంకొక రకము మనం బెల్లం వేసింది అయితే కొంచెం స్టవ్ మీద పెట్టి ఉడికియాలి. దీంట్లో కొంచెం షుగర్ వేసినాం కాబట్టి దీన్ని స్టవ్ మీద పెట్టిన అవసరం లేదు. కొంచెం బెల్లం వేసింది తప్పనిసరి కొద్దిగా మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి, అది ఇంకా బాగుంటుంది బెల్లం వేసింది అయితే. ఇది దీనికే టేస్ట్. పిల్లలు బెల్లం వేస్తే కొందరు తినరు కాబట్టి ఇట్లా లైట్గా కొంచెం షుగర్ వేసి చేసేసుకోవచ్చు. ఎంత మంచిగా కట్ అయిపోతూ ఉన్నది అది. ఇట్లా మామూలుగా మలుస్తేనే మంచిగా చక్కగా గీతలాగా పడిపోయింది, అట్లనే మంచిగా కట్ అయిపోయింది. ఇంకా దీంట్లో మధ్యగా మలిచి చిన్న పీసులు కూడా చేసుకోవచ్చు, కానీ అలా చేయకుండా ఇంకా దీన్ని ఇలా మలిచేసి 2 పీసులు చేసి దాన్ని రౌండ్గా చుట్టేసాము. చాలా బాగున్నది. దాన్ని చేయితోటి పట్టేసుకొని తింటారు పిల్లలు. మంచిగా పౌడరు చల్లాం కదా, సొంటి పొడి, మిరియాల పొడి, ఇలాచి పొడి, చాలా టేస్ట్ ఉంటుంది. ఏ సీజన్ వచ్చినా కానీ ఏ సీజన్ వంటలు ఆ సీజన్కే ఉంటాయి. మనకు చింత చిగురు స్టోర్ చేసుకోవడం కానీ, మామిడి తోరము స్టోర్ చేసుకోవడము, పచ్చళ్ళు, వడియాలు, చాలా వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్. షార్ట్ వీడియో కన్నా ఫుల్ వీడియోలు చూసుకుంటే మంచిగా అర్థమైపోతుంది మనకు. ఎలా చేసుకుంటానము, ఎంత టైం పడుతుంది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. షార్ట్ వీడియోలో కొంచెము తెలుస్తుంది కానీ పూర్తిగా అర్థం కాదు, టైమింగ్ తెలియదు. మనము దాన్ని తక్కువ టైంలో చెప్పడానికి దాన్ని తగ్గించి పెడతాం కాబట్టి మనము ఎంతసేపు కర్రీ ఉడికించాము అనేది తెలియదు. ఇంక ఇది కూడా మనకు పూర్తిగా ఎంత టైం తీసుకుంటానం అనేది తెలియాలంటే తప్పనిసరి ఫుల్ వీడియోలే చూడాలి. ఇంకా ఇలా మలిచి అన్నీ మనము స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు. ఇప్పుడు సీజన్లో తినబుద్ధి కాదు, ఇప్పుడు మామిడికాయలే బాగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తిన్నదానికంటే కూడా ఇలా స్టోర్ చేసుకొని మనం వర్షాకాలం, చలికాలం తింటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఉంటే బాగుండు, ఇంకెక్కువ చేసుకుంటే బాగుండు అన్నట్టు ఉంటుంది. లైక్ చేయండి.